హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోలేదా? ఇప్పుడే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి నోటిఫికేషన్స్ అన్ని ఆన్ లో పెట్టుకోండి. లెట్స్ గెట్ ఇన్ టు ది ఎపిసోడ్. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ గతంలో చేసిన జనతా గ్యారేజ్ మొదటి రోజు బాక్సాఫీస్ వద్ద 20 కోట్లు వసూలు చేసింది. ఇప్పుడు రాబోతున్న దేవర సినిమా ఈ వసూళ్లన్నింటికి బ్రేక్ వేయడం ఖాయంగా కనిపిస్తుంది. అయితే చరణ్ తో ఎన్టీఆర్ కలిసి నటించిన RRR సినిమా 74 కోట్లను టచ్ చేసింది. అయితే ఇక్కడ ఎన్టీఆర్ సత్తా ఏంటో తెలుసుకోవాలని ముచ్చట పడుతున్నారు ట్రేడ్ పండితులు. దేవరకు వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఫస్ట్ డే పక్కగా 50 కోట్ల కలెక్షన్లు దాటుతుందని అంచనా వేస్తున్నారు. దీంతో దేవరను RRR కి లింక్ చేస్తూ మాట్లాడుతున్నారు. RRR ఫస్ట్ డే కలెక్షన్ల రికార్డును దేవర బీట్ చేస్తుందా అని లెక్కలు వేసుకుంటున్నారు. మరి దేవరకు అంత సీన్ ఉందా? ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. Let's get into the episode. RRR లో ఇద్దరు పాన్ ఇండియా స్టార్స్ కలిసి నటించారు. అదే ఎన్టీఆర్, రామ్ చరణ్. దానికి తోడు బాలీవుడ్ నుంచి కొందరు కీలక నటుల్ని సినిమాలో చూపించారు. అంతకు మించి తోపు డైరెక్టర్ రాజమౌళి సినిమాకు డైరెక్షన్ చేశారు. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ బేస్ చేసుకుని వచ్చిన ఫస్ట్ డే కలెక్షన్లే 74 కోట్లు. ఇప్పుడు దేవర విషయానికి వద్దాం. దేవర పరిస్థితి RRR లా లేదు. డైరెక్టర్ కొరటాల శివ తన లాస్ట్ మూవీ ఆచార్యతో భారీ డిజాస్టర్ అందుకున్నాడు కనుక దేవర సినిమా ఫలితంపై కొందరికి ఎక్కడో చిన్న అనుమానం అయితే ఉంది. అందుకే ఓపెనింగ్ విషయంలో కాస్త అంచనాలు అటు ఇటు అయ్యే అవకాశము ఉంది. ఇప్పటికే క్రియేట్ అయిన బజ్ నేపథ్యంలో దేవర సినిమా మొదటి రోజు వసూళ్లు అటు ఇటుగా 50 కోట్లు ఉండవచ్చని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. సోలో హీరోగా ఎన్టీఆర్ కి ఇది అత్యధిక ఓపెనింగ్ గా నిలవబోతోందనేది స్పష్టం. కానీ RRR ఫస్ట్ డే కలెక్షన్ల రేంజ్ లో దేవర కలెక్ట్ చేయలేకపోవచ్చు. ఇప్పటికే US లో $2 మిలియన్ వసూలు నమోదు చేసిన దేవర అక్కడ మినిమం పాజిటివ్ టాక్ దక్కించుకున్న మరో $2 మిలియన్ వసూలు జరగడం అయితే ఖాయంగా కనిపిస్తుంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వడంతో టికెట్ల రేట్లను పెంచుకునేందుకు ప్రభుత్వాలు ఓకే చెప్పాయి కనుక మొదటి రోజు RRR రికార్డును బ్రేక్ చేయలేకపోయినా లాంగ్ రన్ లో అటు ఇటుగా ఆ స్థాయి వసూలు సాధించే అవకాశాలు అయితే పుష్కలంగా ఉన్నాయి. జాన్వీ కపూర్ హీరోయిన్, సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తున్న సినిమా కావడం వల్ల నార్త్ లోను మంచి క్రేజ్ ఉంది. ఏదైతేనేం ఎన్టీఆర్ ఈసారి మరో ఇండస్ట్రీ హిట్ కొడతారని ఫ్యాన్స్ కోటి ఆశలు అయితే పెట్టుకున్నారు. చూడాలి మరి దేవర ఏ స్థాయి విధ్వంసం సృష్టిస్తుందోనని. వీడియో అయిపోయింది. మన ఛానల్లో కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.